వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సార్, మీరు సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ఈ సంవత్సర కాలంలో నిన్న జరిగిన తాడేపల్లి మీటింగ్లో కొన్ని తప్పులు దొర్లాయి, సమన్వయ లోపాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ రోజుకి నియోజకవర్గంలో అక్కడక్కడ అసంతృప్తి వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎలక్షన్కి ఒక నెల టైం మాత్రమే ఉంది. మీరు ఏ విధంగా వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తారు? అదే కదా ఇప్పుడు దాకా చెప్పింది. ఇది వరకు ఉన్న ఎమ్మెల్యే ఆయనకు నచ్చిన రీతిలో ప్రభుత్వంకు వ్యతిరేకంగా స్వలాభం కోసం పనిచేశారు. ప్రతి మండలంలో ఉన్న సరి చేసుకోవడానికి అధికారులు, పాత అధికారులు ఉంటే వారి మాటే వినేవాళ్ళు, మా పార్టీలో ఉన్న నాయకుల్ని యాక్టివ్గా ఉన్నవాళ్ళు, ఇన్యాక్టివ్గా ఉన్న వారిని కూడా బయటకు తీసి అందరినీ కలుపుకొని పోవాలి. దాంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, వాటిలో ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మీకు ఇదివరకే చెప్పిన, రోజుకి ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 5 గంటలు, ఆదివారం ఒకరోజు సెలవు ఇస్తే 7 గంటలు దీని మీదే స్పెండ్ చేసినారు. 76,000 ఇళ్ళకి తిరిగిన. ఇవన్నీ సరి చేసుకుంటూ ముందుకు పోవటంలో మా నాయకుల్లో కొందరికి నేను సరిగా పలకరించలేదనో, ఒక ప్రభుత్వ ఉద్యోగి నియామకంలో సంప్రదింపులు జరగలేదనో, ఒక పదవి ఇవ్వటంలో వారిని గుర్తించలేదనో, ఇంకేదన్నా ఉద్యోగం ఇచ్చే దానిలో 10 మంది వచ్చినప్పుడు ఒకరికి వచ్చినప్పుడు 9 మంది కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఇవి సరిచేయటంలో కొన్ని లోపాలు ఉన్నాయి అని చూపించడం జరిగింది. ఇంతకు మించి రామ్ కుమార్ రెడ్డి ఎవరి మీద కక్ష సాధించలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. సంవత్సరం కాలం దూరంగా ఉండి, నేను ఇందాక చెప్పిన రామనారాయణ రెడ్డి గారి మాయ మాటలోకి లోబడి, రాత్రిపూట చెప్పే మాయ మాటలు విని దగ్గరకు రాకపోయినా కూడా ఏదో ఒక రోజు తెలుసుకుని వస్తారనే దాంతో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టకున్నా వారు కోరినట్టు జరగనప్పుడు అది తప్పుగా భావించారు. అంతేగాని పర్సనల్గా నా మీద ఇలాంటి చర్య తీసుకున్నారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నా భూమి లాక్కున్నారు, నా మీద కేసు పెట్టారు, ఇలాంటి ఆరోపణలు మాత్రం ఎక్కడ రాలా. పిలిచి మాట్లాడుకోమన్నారు, కలిసి పనిచేయమన్నారు. దానికి అడుగు నేను వేస్తానని మాట ఇచ్చిన మా రీజనల్ కోఆర్డినేటర్. అది తప్పులేదనిపించింది. అందరూ ఒక ఫ్యామిలీలో చెప్తారు కదా, ఒక కుటుంబంలో పిల్లల మధ్య చిన్న
ఇష్యూస్ రావచ్చు, వస్తాయి కూడా. సో ఇది సహజం. 5 సంవత్సరాలది ఒక సంవత్సరంలో కుదించి ముందుకు పోతున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయనేది స్పష్టంగా అందరికీ తెలిసిందే. నేను ఇదివరకు కూడా చెప్పిన, ఒక ప్రోగ్రాం పెట్టాలంటే వారం రోజుల సమయం ఉంటుంది. 3 రోజుల ముందర అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే నేను ప్రోగ్రాం చేస్తున్నప్పుడు రోజుకి 4 ప్రోగ్రాంలు ఉంటాయి. దానిలో కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. కొందరు టైంకి చెప్పలేకపోతాం, నేను ఫోన్ చేయలేకపోతాను. కొందరు అది కూడా కోరుకున్నారు, మీ పిఏ కాదు మీరే ఫోన్ చేయాలా అని. దానిలో తప్పులేదు, వాళ్ళు అడిగిన దానిలో తప్పేం లేదు. సో ఇక్కడ సరిదిద్దుకోవడానికి పెద్ద ఇష్యూస్ అంటూ ఏం కనబడదు. దీనిలో ఆశావాహులు కూడా ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి మేము కూడా అర్హులమే అని, అది కూడా తప్పలేదని చెప్పారు సాయిరెడ్డి గారు. ఎప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకునేంత వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, రామ్ కుమార్ రెడ్డితో అందరూ కలిసి పనిచేయండి అని వారికి చెప్పడం, అందరినీ కలుపుకొని పోయి మంచి మెజారిటీ, భారీ మెజారిటీతో, ఎందుకంటే అది మాత్రం ఒక మాట వాస్తవంగా చెప్పారు, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రక్రియ వెంకటగిరితో ఆరంభమైంది. ఉన్న ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఒక ఇన్ఛార్జ్ వ్యక్తిని పెట్టడం. అందుకని తప్పకుండా ఇక్కడ అందరినీ కలుపుకొని ముందుకు పోతానని మరొకసారి మాటిస్తున్నాను. సరే, 2014లో మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరిలో పోటీ చేశారు. ఇప్పుడు 2019లో 2024లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అంటున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు వెంకటగిరి రాజకీయాల్లో ఏం నేర్చుకున్నారు? రేపు గెలుపుకి మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీ గెలుపుకి 10 సంవత్సరాల వయసు అయితే నల్ల ఇంటికలు తెల్లగా అయినాయి. ఏమి నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ఏమి నేర్చుకున్నారనేది ఇప్పుడు ప్రెస్ మీట్లో 5 నిమిషాల్లో చెప్పేది కాదు. పద్నాలుగు అన్నారు, 24 అన్నారు. 14లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి ఆ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉండేది. ఒక నిబద్ధతతో ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పార్టీ మారకూడదు, ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు అనే నిబద్ధతతో ఆ రోజు కాంగ్రెస్ తరఫున తెలుసు, తెలియనంత అమాయకులం కాదు. జనార్దన్ రెడ్డి గారి తరఫున బాపట్ల, నర్సరావుపేట, వైజాగ్ దాకా పోయి ఎలక్షన్ చేసిన వాడిని. అన్ని దగ్గరలా ఉన్న మిత్రుల ద్వారా వాస్తవ పరిస్థితి కూడా తెలిసిన, మంత్రులుగా ఉండేవాళ్ళు పోటీ చేయకుండా ఇంట్లో ఉండరు. పదవులు అనుభవించిన వాళ్ళు మాకెందుకు ఖర్చు అన్నారు. ఒక నిబద్ధతతో కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. ఆ రోజు పార్టీ తరఫున నిలబడటం జరిగింది. ప్రతిదీ
గెలుపైనా ఓటమైనా మనం నేర్చుకుంటాం. అదే జీవితం. మీరు 14 అన్నారు, రేపు 24 అంటున్నారు. 19 గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో 14 అసెంబ్లీలు, ఇదివరకు జనార్దన్ రెడ్డి గారితో ఉంటే 7 అసెంబ్లీలు, ఒక పార్లమెంటే చూసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు 14 అసెంబ్లీలు, 2 ఎంపీలు చూడమన్నారు. పని చేసినారు. దాని తర్వాత విజయవాడ మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఒంగోలు మొత్తం చూసినారు, ప్రకాశం జిల్లా అంతా. ఇవన్నీ నా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో. నేను అదే చెప్పింది, సమన్వయం చేయడానికి పంపించారు. సమయం వల్ల ఇక్కడ కోరుకున్నట్టు నేను సరిగా చేయలేకపోయాను అనేది తెలియజేశారు కాబట్టి నేను అందుకే అదే కోరుకుంది. వారు తెలియజేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి అవి సరిదిద్దుకోలేనంత పెద్దవి కాదు. వారి వ్యక్తికి వచ్చిన వారి మనసులో ఉన్న మాటల ద్వారా, అందుకని తప్పకుండా అవి సరిదిద్దుకొని ముందుకు పోతామనే నమ్మకం నాకుంది. చేయగలననే ధీమా ఉంది. అందరం కలిసి ఉంటామని, కలిసి ఈసారి వెంకటగిరిలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందనే నమ్మకం కూడా ఉంది. సార్, ఇటీవల వెంకటగిరి అభివృద్ధి విషయంలో టీడీపీ నేతలు మీ మీద ఒక విమర్శ చేశారు సార్. వెంకటగిరి అభివృద్ధి చేసిందంట నేదురుమల్లి హయాంలో కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది, వైసీపీ పార్టీలో ఏం అభివృద్ధి చేశారని మీ మీద విమర్శించారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఎవరు చెప్పలేదు అట్లా. టీడీపీ ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఎవరు? టీడీపీ నేత ఎవరు? ఎందుకంటే నేను విన్న దాన్ని ఎవరు చెప్పారో నేను వినాలా, వీడియో వినాలా, చూడాలా? ఎవరో చెప్తే మాత్రం నేను రియాక్ట్ కాదు. మొన్న డక్కిల్లో ఇదే అయింది. రామనారాయణ గారు అభ్యర్థి అని అన్నారు. నేను కొంచెం చూపించవయా అన్నాడు. వీడియో చూపిస్తే ఇది ఎక్కడా లేదు కదా. నేను వెంకటగిరి ఎమ్మెల్యే అన్నాడు కానీ రేపు అభ్యర్థిని ఎక్కడ అల్లా. మీరు విన్నారో లేదు? కొన్ని ఊరికే రాసేసినాయి. నేనే ఆయన అల్లా. తర్వాత కూడా ఫైనల్గా చెప్పిన, ఒకవేళ ఆయన అనుంటే నన్ను కాదు అడగాల్సింది, రామకృష్ణ గారిని అడగాల. ఎందుకంటే ఒకరోజు ముందర నేనే అభ్యర్థిని ఆయన అన్నాడు అని. ఇది నా దృష్టికి ఎక్కడ రాలా. అందుకని ఏదో ఒకటి అడిగినప్పుడు ఏదో ఒకటి నేను చెప్పకూడదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఐదు సంవత్సరాలుగా పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎవరయ్యా వెంకటగిరి ఎమ్మెల్యే అంటే రామనారాయణ రెడ్డి అంటారు. కాదని గలవా? అంతే కదా, ఆయనే కదా. ఆయన కూడా మొన్న కూడా చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఎవరయ్యా, ఏమయ్యా, ఎవరు వెంకటగిరి ఎమ్మెల్యే? నేనే కదా, అనే కదా అడిగింది. మరి ఇదే మీరు అనేది అట్లే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటే చేసేవాళ్ళు ఉండాలి. ఎక్కడైనా కూడా ఒక ఈ ప్రాంతానికి ఈ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, నేను చేయాలి, నేనేం చేయగలను, నేనేం ఆలోచనలు చేసి దీన్ని ఇక్కడ ప్రజలకి నేను ఉపయోగపడగలను. నేను అదే అన్నా. రోడ్ వేసామా, సెంట్రల్ లైటింగ్ పెట్టామా కాదు, అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. 4గురికి 4 కాలాల పాటు కేంద్రీయ విద్యాలయం వచ్చింది ఇక్కడ. ఎప్పుడు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వస్తుంది. మరి వెంకటగిరికి ముందర ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది. కానీ దాన్ని పోరాడి తీసుకువచ్చిన ఘనత జనార్దన్ రెడ్డి గారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజుకి 5 ఉన్నాయి దేశంలో. ఆ రోజుగా వెంకటగిరికి వచ్చింది. వెంకటగిరి ఎందుకు వచ్చింది? మంగళగిరి ఎందుకు పోలేదు, చీరాల కిందకు పోలేదు, ధర్మవరం ఎందుకు పోలేదు? పోరాడి తీసుకువచ్చింది జనార్దన్ రెడ్డి. ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏ హయాంలో అయినా ఇప్పుడు అదే అందుకే చెప్తా ఉన్నా, ఎవరు చేశారో మనసు పెట్టి చేస్తే పనులు జరుగుతాయి. ఘోషాసుపత్రి రాజా గారు ఎందుకు ఇక్కడ ప్రజలకు అవసరం, ప్రసూతి ఆసుపత్రిగా ఇది ఇక్కడ అవసరం అని చెప్పి గుర్తించి ఇక్కడ పెట్టారు. దాన్ని ఇప్పటికీ వారు తాతాలు ఆడుతుంటారు, దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా, దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ప్రజల కోసం ఇచ్చింది అని. మనసు ఉండాలి, మనసు రావాలి, మనసు ఒప్పాలి. అది తేడా. చేయడానికి ముందుకు రావాలి. నేను కాగితం ఇచ్చాను, అది బుట్టలో పడేశారు, అది కాదు జవాబు. సార్, ఘోష ఆసుపత్రి విషయానికి వస్తే గత ఎన్నికల్లో రాజావారు కూడా దాని గురించి ఎన్నికల విషయంలో దాన్ని తిరిగి ప్రారంభించాలని గట్టిగా పోరాడారు. ఘోష ఆసుపత్రి సబ్జెక్టు కూడా తిరిగి వస్తుందనే ఆశతో ప్రజలు కూడా వైసీపీ అభ్యర్థిని భారీగా గెలిపించారు. ఇప్పుడు ఘోష ఆసుపత్రి మనం అదే పరిస్థితిలో ఉంది. దీని డెవలప్మెంట్ ఎప్పుడు పూర్తవబోతుంది? నేనే గుర్తు చేశాను. అందుకని దేనికి వెరవం, దేనికి భయపడం. నేనే గుర్తు చేశాను. నేను అదే చెప్తా ఉన్నా. 4 సంవత్సరాలు ఉన్న ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు దాని గురించి? పార్టీ తరఫున ఓట్ల అభ్యర్థించి గెలిపించిన ప్రజలకి ఏం చేశాడు? అదే నేను కూడా అడిగేది. నేను వచ్చిన సంవత్సరం కాలంలో అన్నీ చేయలేకపోయినా తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెట్టాం. ప్రజల సలహాలు తీసుకుంటాం, రాజావారితో కన్సల్ట్ చేస్తాం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఈసారి ఉట్టి మాటలు కాదు, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కడు మాటలు చెప్పేవాడే అంటే మేము చేతల్లో కూడా చూపించాం. నాకు మొన్న జరిగిన జాతరలో అత్యంత సంతోషకరమైన వార్త ఏంది అని అంటే, పెదరాజావారు సాయికృష్ణ యాచంద్ర గారు 9 సంవత్సరాల తర్వాత దర్శనానికి వచ్చారు. అంటే జరుగుతున్నది ఆయన కంటితో చూడలేక ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, బాగా జరుగుతుంది అని గుర్తించి వచ్చారు. అది ఆయన చెప్పనక్కర్లా, మాటల రూపంలో. అది నాకు ఒక పెద్ద ప్రశంసగా నేను భావిస్తాను. వారి సలహాల మేరకే చేసింది. రేపు కూడా తప్పకుండా వారి సలహాల మేరకే దాని అభివృద్ధి ఎలా చేయాలో తప్పకుండా టేకప్ చేస్తాం. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మేము అడగకూడదు, మీ కుటుంబానికి సంబంధించింది. అడగకూడనప్పుడు అడగకుండా కానీ వెంకటగిరి ప్రజల భక్తి మనోభావాలకు సంబంధించింది కాబట్టి అడగాల్సి వస్తుంది. అడగకూడదంటే మళ్ళా గత పోలేరమ్మ జాతర ముందు రోజు మీ పెదనాన్నగారు కాలం చేసిన ఆ కార్యం పూర్తి కాకుండానే మీరు హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమమైన అమ్మవారి జాతరలో పాల్గొని అపచారం చేశారని చాలామంది అంటున్నారు. ఈ ప్రజల్లో కూడా ఈ సందేహం ఉంది. దీనికి మీరు కాస్త వివరణ ఇవ్వాలి. మీరు వెంకటగిరి వాసులుగా మీకు జవాబు మీ దగ్గరే ఉంది. నన్ను ఎందుకు అడుగుతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఒకటి. రెండోది, మామూలుగా ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు అడిగేస్తారు. మీరు ఇంతకాలం పెట్టేసి మరి పొట్ల ఎట్టుండిందో ఈ డౌట్. ఏది కూడా ఇప్పుడు కూడా తప్పు చేయనని భావించేవాడు. ఇది కూడా పెద్దల సలహా మేరకే, పెద్దలతో మాట్లాడే విగ్రహం, గుడి ఇలాంటివి అక్కడ చేస్తే తప్పవుద్ది. కానీ రామదేవతకు ఇవి మీకు తెలుసు, స్నానం చేసి వెజిటేరియన్గా ఉండి గుళ్ళకు పోతాం. మన అమ్మవారికి బలి ఇష్టం. సో గుడి వేరు,
గ్రామ దేవత వేరు, నియమాలు మారుతాయి. ఆ చిన్న ఇది కూడా తెలియకుండా ఏదో జరిగిందని జరిగిన 6 నెలల 5 నెలలు అయిన తర్వాత సరే ఈ రోజుకైనా బయటపడ్డారు, కొంచెం ఫ్రీ అవుతుంది. అందుకని నేను కనుక్కొని ఏ తప్పు జరగలేదు. అందుకనే అమ్మవారి ఆశీస్సులు ఎవరికైతే మంచి చేస్తారో వారికి ఉంటాయి, దానిలో రెండో మాట లేదు. నా దృష్టిలో మనస్ఫూర్తిగా రాష్ట్ర పండుగ చేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుందా. బిగ్గెస్ట్ ప్రశంస చెప్పినట్టు 9 సంవత్సరాల తర్వాత అక్కడికి రావటం నేను ఇదివరకు కూడా చూసిన. సర్వజ్ఞ గారు కూడా మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఎలాంటి వదిలేండి అవన్నీ వదిలేసేది, కానీ మళ్ళా ఆయన మాట్లాడటం మంచి నోట్తో ఎండ్ చేస్తాం. అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే వెంకటగిరి ఇంకా అభివృద్ధి చెందుతుంది, అందరూ సంతోషంగా ఉంటారని తెలియజేసుకుంటూ ఇక్కడితో పిలుస్తాం. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.